Good morning everyone. Today topic is retained earnings and public deposits. These are the source. అంటే కంపెనీకి ఫైనాన్స్ సోర్సెస్ లోపల ఉన్నటువంటి అనదర్ వన్ ఈస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ పబ్లిక్ డిపాజిట్స్. అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ లేదంటే కంపెనీ డే టు డే యాక్టివిటీస్ కోసం కానీ ఫండ్స్ని రేజ్ చేయడం, అంటే ఫండ్స్ని కలెక్ట్ చేయడం, లేదంటే ఫండ్స్ని తెప్పించుకోవడం, గ్యాదర్ చేసే ప్రాసెస్ లోపల మనకు ఉన్నవేంటివి రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ పబ్లిక్ డిపాజిట్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫస్ట్ వన్. రిటైన్డ్ ఎర్నింగ్ మీన్స్ కంపెనీకి ఎవ్రీ క్వార్టర్లీకి ఒకసారి లేదంటే హాఫ్ ఇయర్లీకి ఒకసారి ఇయర్లీకి ఒకసారి కంపెనీకి వచ్చినటువంటి యాక్టివిటీస్ని అంతా అకౌంటింగ్ చేస్తారు. సో అకౌంటింగ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఆ ప్రాఫిట్ వచ్చిన ఇయర్ లోపల ఆ ప్రాఫిట్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఎవరైతే కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేసిందో షేర్ హోల్డర్కి ఆ ప్రాఫిట్ని డివిడెండ్ రూపం లోపల యాజ్ పర్ డివిడెండ్ రూపం లోపల వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రాఫిట్ని డివిడెండ్ రూపం లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. షేర్ హోల్డర్గా కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఈ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్ రిటైన్డ్ ఎర్నింగ్ మీన్స్ వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ని ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిరో ఇన్వెస్టర్కి టోటల్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా సమ్ పార్ట్ ఆఫ్ మనీ లేదంటే సమ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ని ఫ్యూచర్ పర్పస్ కంపెనీలోనే సేవ్ చేసి పెడితే, కంపెనీలోనే ఉంచితే దాన్ని ఏమనొచ్చు రిటైన్డ్ ఎర్నింగ్స్. అంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ లోపల కొంచెం పార్ట్ని, అంటే ప్రాఫిట్ లోపల కొంచెం భాగాన్ని ఫ్యూచర్ పర్పస్కు ఆ ఫైనాన్స్ ఆ డబ్బుల్ని ఫ్యూచర్ పర్పస్ కోసం రిజర్వ్ లేదంటే సర్ప్లస్ రూపం లోపల ఫ్యూచర్ పర్పస్లో కంపెనీ లోపల కెప్ట్ చేస్తే సో అలాంటి ఫండ్స్ని ఏమంటాం రిటైన్డ్ ఎర్నింగ్స్. అంటే ప్రాఫిట్ లోపల ఉన్నటువంటి సమ్ పార్ట్ని ఫ్యూచర్ పర్పస్కి రిజర్వ్ లేదంటే సర్ప్లస్ రూపం లోపల ఫ్యూచర్ పర్పస్ కోసం కంపెనీ లోపలనే కెప్ట్ చేస్తే దాచిపెడితే దాన్ని ఏమంటాం రిటైన్డ్ ఎర్నింగ్స్. సో రిటైన్డ్ ఎర్నింగ్స్కి ఇంకొక పేరు ఏంటంటే ఇంటర్నల్ ఫైనాన్స్ సోర్స్ లేదంటే ప్లగ్గింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్. అంటే పంచకుండా ఉన్నటువంటి ప్రాఫిట్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఏమనొచ్చు రిటైన్డ్ ఎర్నింగ్స్. వచ్చినటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ పర్పస్ దాచిగా దాన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. దీన్ని ఇంటర్నల్ ఫైనాన్షియల్ సోర్సెస్. అంటే బయట ఉన్నటువంటి ఇండివిజువల్ సేవర్స్ నుంచి లేదా బ్యాంకు నుంచి లేదంటే అవుట్ సైడ్ నుంచి మనం ఈ డబ్బుల్ని ఫైనాన్స్ని రేజ్ చేయడం లేదు, గ్యాదర్ చేయడం లేదు. ఇంటర్నల్గా వచ్చినటువంటి కంపెనీ యొక్క ప్రాఫిట్ని మనం రిటైన్డ్ ఎర్నింగ్స్గా మనం చెప్పుకోవచ్చును. ఓకేనా? ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతాయి అంటే డిపెండ్ ఆన్ డివిడెండ్ పాలసీ. అంటే డివిడెండ్ను మనం ఒక ఇయర్ లోపల ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు, అంటే ఎక్కువ పర్సెంట్ డిక్లేర్ చేయొచ్చు. ఒక ఇయర్ లోపల తక్కువ పర్సెంటేజ్ లోపల డిక్లేర్ చేయొచ్చు. అంటే వచ్చిన ప్రాఫిట్లో ఎంత పర్సెంట్ షేర్ హోల్డర్లకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్న దానిపైన డిపెండ్ అయి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేటివి మన కంపెనీ లోపల ఫ్యూచర్ పర్పస్ ఉండేటువంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. అంటే డివిడెండ్ ఎక్కువ డిక్లేర్ చేస్తాం, డివిడెండ్ ఎక్కువ పర్సెంట్ ఇస్తే మన ప్రాఫిట్ లెవెల్ తగ్గిపోతుంది. అంటే ప్రాఫిట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ తగ్గుతాయి. ఒకవేళ డివిడెండ్స్ తక్కువ డిక్లేర్ చేస్తాం అనుకోండి, మన రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతాయి. ఇది మనకు ఉన్నటువంటి రిటైన్డ్ ఎర్నింగ్స్. మెరిట్స్ ఏంటి? మెరిట్స్ అంటే పంచకుండా కంపెనీలోనే డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీలోనే ఫ్యూచర్ పర్పస్ దాచిన రిజర్వ్స్ తోటి మనకి బెనిఫిట్ ఏంటి అంటే నెంబర్ 1 పర్మనెంట్ సోర్స్ ఫర్ ది కంపెనీ. అంటే కంపెనీకి పర్మనెంట్ సోర్స్, అంటే అవుట్ సైడ్ వెళ్ళి లోన్లు కానీ ఈక్విటీ షేర్ల రూపంలో కానీ లేదంటే డిబెంచర్ త్రూలో కానీ ఫైనాన్స్ని గ్యాదర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వై? బికాస్ మన దగ్గరనే కంపెనీలోనే ఫ్యూచర్ పర్పస్ లోపల కెప్ట్ చేసినటువంటి సేవ్ చేసినటువంటి మనీ ఉంది. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ ఫైనాన్షియల్ సోర్స్. రిటైన్డ్ ఎర్నింగ్ అనేది పర్మనెంట్ ఫైనాన్షియల్ సోర్స్. ఈ పర్మనెంట్ ఫైనాన్షియల్ సోర్స్ తోటి మనం ఏం చేయొచ్చు? ప్రెజెంట్గా కంపెనీకి కరెంట్ లయబిలిటీస్, కరెంట్గా ఉన్న లోన్స్ను పే చేయొచ్చు. అంటే కంపెనీకి ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా లాస్ వచ్చినా లాస్ను కవర్ చేసుకోవచ్చు. లేదంటే కరెంట్ లయబిలిటీస్ ఎట్ ప్రెజెంట్ మనం ఏమైనా పేమెంట్స్ ఉన్నాయనుకోండి, కరెంట్గా ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నటువంటి పేమెంట్స్ని పే చేయడానికి ఈ డబ్బుల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్
ఈ అమౌంట్ కంపెనీలో ఉండడం ద్వారా, రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఫండ్ కాదు, కంపెనీలోనే ఉండడం ద్వారా దీనికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మనకి పర్మనెంట్ బర్డెన్ ఏం కాదు. అంటే డు నాట్ చార్జ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్, డు నాట్ చార్జ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్, ఎలాంటి చార్జెస్ ఉండవు, తాకట్లు ఉండవు, ఇంట్రెస్ట్ పే చేసి ఉండదు, నెక్స్ట్ డివిడెండ్ డిక్లరేషన్ చేసి ఉండదు. అంటే ఇది కంపెనీకి సంబంధించినటువంటి పర్మనెంట్ ఫైనాన్స్, అవుట్ సైడ్ నుంచి రాలే, కంపెనీలో ఉన్న డబ్బే కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, దీనికి డివిడెండ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ ఏంటిది? గ్రేటర్ డిగ్రీ ఆఫ్ పర్సనలైజేషన్ అండ్ ఫ్రీడమ్, ఆపరేషనల్ ఫ్రీడమ్. అంటే కంపెనీలో ఉన్నటువంటి ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ త్రూలా మన కంపెనీ ఆపరేషన్స్ని డిస్టర్బ్ లేకుండా సక్సెస్గా రన్ చేసుకోవచ్చు. రెండోది, కంపెనీకి హైయెస్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయి అనుకోండి, కంపెనీ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అంటే కంపెనీ ఆపరేషన్స్ని ఫ్రీగా చేసుకోవచ్చు. కంపెనీ ఏదైనా పర్చేజ్ చేయాలన్నా, లేదంటే కంపెనీ ఏమైనా ఎక్స్పెండిచర్ పే చేయాలన్నా, కంపెనీ ఏమైనా ట్యాక్సెస్ పే చేయాలన్నా కానీ ఫ్రీగా ఈ అమౌంట్లో నుంచి, రిటైన్డ్ ఎర్నింగ్ అమౌంట్ నుంచి డబ్బులు తీసి ఈజీగా ఎక్స్పెన్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఆపరేషన్ ఫ్రీడమ్, బయటకు వెళ్ళి డబ్బులు అడిగి రావాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడనే ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి కట్టేస్తారు. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు అన్ఎక్స్పెక్టెడ్ లాస్. అంటే ఈ అమౌంట్ తోటి మనం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఫైర్ లాస్ కానీ, యాక్సిడెంట్ త్రూలా, లేదంటే రా మెటీరియల్ ఏదైనా లాస్ అయినప్పుడు కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ ఆగిపోవడం జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఈ రిటైన్డ్ ఎర్నింగ్ మనీ త్రూలోనే మనము ఆ కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీని పర్చేజ్ చేస్తాం, లేదంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసి ఆ బిజినెస్ని డిస్టర్బ్ కాకుండా మళ్ళీ స్మూత్గా రన్ అయ్యేటట్టు ఈ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని కవర్ చేసుకోవడానికి కూడా ఈ రిటైన్డ్ ఎర్నింగ్ యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్, ఇట్ మే బి ఇంక్రీజ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్. అంటే ఏ కంపెనీ దగ్గర అయితే రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయో, అంటే డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉంచినటువంటి ప్రాఫిట్ ఎక్కువగా ఉంది అంటే ఆ కంపెనీకి సొసైటీ లోపల ఒక గుడ్ విల్ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. సో ఆ గుడ్ విల్ త్రూలో ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఆ మార్కెట్ లోపల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే వాడి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఆ కంపెనీ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నటువంటి ప్రాఫిట్ ఎక్కువ ఉందని బయట రూమర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ కంపెనీ యొక్క షేర్ పేపర్ వాల్యూ మార్కెట్ లోపల స్టాక్ మార్కెట్లో దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాస్ అని డిస్ట్రిబ్యూట్ అయ్యే టోటల్ ప్రాఫిట్ ఎవరు అన్నట్టు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్లదే. కాబట్టి ఫ్యూచర్ లోపల షేర్ ప్రైస్ పెరుగుతుందని కొనుక్కునే దాని వాల్యూ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా, షేర్ మార్కెట్ లోపల షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనే అవకాశం కూడా లేకపోలేదు. ఓకేనా? దీస్ ఆర్ ద మెరిట్స్. వాట్ ఈస్ డిమెరిట్స్? డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అంటే కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీలోనే పెట్టుకుంటే, అంటే ఎవ్రీ షేర్ హోల్డర్కి ఒక థాట్ ఏముంటుంది, నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా నాకు ప్రాఫిట్ వస్తుంది, నా షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, నేను డబ్బున్నోని అవుతా, నేను ఫైనాన్షియల్ అవుతా అని అనుకుంటాను. బట్ ఇయర్ ఇట్ ఈస్ ఏం జరుగుతుంది, రిటైన్డ్ ఎర్నింగ్ త్రూలా కంపెనీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీ లోపలే దాచిపెడితే ఎవరు? షేర్ హోల్డర్స్ అనేటోళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండరు, డిస్సాటిస్ఫాక్షన్ అవుతారు. నెక్స్ట్, ప్రాఫిట్ ఫ్లక్చువేటింగ్. వై? బికాస్ మనము అవుట్ సైడ్కి ఏం చెప్తున్నాం, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కొన్నిసార్లు మన కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. అంటే కంపెనీకి సంబంధించినటువంటి ప్రాఫిట్ని బయటకు డిస్ట్రిబ్యూట్ చేయలేరు. అంటే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ని బయట డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫ్యూచర్లో కంపెనీకి లాస్ వస్తుందేమో అని ప్రెజెంట్ ఉన్న సేల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. వై? బికాస్ డిస్ట్రిబ్యూటర్లకి ఈ రిటైన్డ్ ఎర్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా, అంటే షేర్ హోల్డర్లకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా అట్లనే ఉంచుకుంటే వీళ్ళకి ఫ్యూచర్లో లాస్ భయం బాగుందని అట్లా పెట్టుకున్నారు, అమౌంట్ అట్లా పెట్టుకున్నారని వీళ్ళ సేల్స్ అమ్మే అవకాశం, సేల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రాఫిట్ అనేది ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఫండ్స్ డు నాట్ యూస్ కంపెనీ డిఫాల్ట్. ఒక్కొక్కసారి ఈ ఫండ్స్ని మనం యూజ్ చేయకుండా కంపెనీలో అట్లనే పెంచుతూ ఉన్నాం అనుకో, ఇంక్రీజ్ అయిందనుకోండి, సో కంపెనీ యొక్క ఫ్యూచర్ లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రాఫిట్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ అట్లనే ఉంటాయి, డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉంటాయి, కంపెనీ అనేది డిఫికల్టీకి వెళ్ళిపోతుంది. అంటే ఫ్లడ్డింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్, లేదంటే రిటైన్డ్ ఎర్నింగ్ కంపెనీ లోపల ఉన్న
పర్సెంటేజ్ కంటే ఎక్కువ పర్సెంట్ ఉంటే ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వై బికాస్ దీన్ని ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ డివిడెండ్ పాలసీ త్రూలా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీలో అట్లనే పెడితే అదొక మైనస్గా మనకి ట్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద మెరిట్స్ డిమెరిట్స్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్. ఓకే, అట్లాగే ఇంకొక ఫైనాన్షియల్ సోర్స్ ఉంది మనకి బయట సైడ్ నుంచి వచ్చేది. ఇది ఇంటర్నల్ సోర్స్, ఇది ఎక్స్టర్నల్ సోర్స్. అంటే బయట నుంచి లోన్ తీసుకొచ్చుకోవడం. ఓకే, కంపెనీకి ఫైనాన్స్ కావాలనుకున్నప్పుడు మనం ఈక్విటీ షేరు, ప్రిఫరెన్స్ షేరు, డిబెంచర్స్ త్రూలోనే కాకుండా ఇంటర్నల్స్ ఉన్నటువంటి రిటైన్ ఎర్నింగ్స్, ఇంకోటి ఎక్స్టర్నల్ త్రూలో ఉన్నటువంటి పబ్లిక్ డిపాజిట్స్. అంటే డిపాజిట్, ఈ పబ్లిక్ డిపాజిట్స్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తారు. ఆర్బీఐ త్రూలా వీటిని మనం బయటకి డిపాజిట్ పేపర్లను సేల్ చేసి అవుట్ సైడ్ పీపుల్ నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి డిపాజిట్ను అక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అక్వైర్ చేసుకున్నటువంటి ఈ అమౌంట్ని మళ్ళీ రీపేమెంట్ మీడియం టర్మ్ లేదంటే షార్ట్ టర్మ్ లోపల పేమెంట్ చేయాలి. అప్ టు 3 years వరకు, అప్ టు 3 years లోపల ఈ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ నుంచి అమౌంట్ను కలెక్ట్ చేసి మళ్ళీ రీపేమెంట్ షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ లోపల రీపేమెంట్ చేసే సిస్టమ్. అంటే దీనికోసం ఈ పేమెంట్ చేయడానికి మనకి ఆర్బీఐ త్రూలా మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ పబ్లిక్ డిపాజిట్స్? పబ్లిక్ డిపాజిట్స్ లోపల మనం ఆర్బీఐ త్రూలా చేస్తున్నాం, బ్యాంక్ డిపాజిట్స్ కూడా ఆర్బీఐ త్రూలా చేస్తాం. బట్ హియర్ ఇట్ ఈస్ పబ్లిక్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఈస్ మోర్ దెన్ బ్యాంక్ ఇంట్రెస్ట్. అంటే బ్యాంక్ లోపల ఇంట్రెస్ట్ ఇస్తారు, నెక్స్ట్ పబ్లిక్ డిపాజిట్ లోపల కూడా ఇంట్రెస్ట్ ఇస్తారు. బట్ పబ్లిక్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్ దేన్ని బిలీవ్ చేసే అవకాశం ఉంది? పబ్లిక్ డిపాజిట్ లోపల ఇన్వెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపెనీ కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది. బయట నుంచి లోన్ ఫ్రమ్ బ్యాంక్, లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి గిట్ట ఫైనాన్స్ని గ్యాదర్ చేయడం అనేది కొంచెం క్రిటికల్ అండ్ డిఫికల్ట్. అంటే దానికి ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి, లీగల్ ఫార్మాలిటీస్. బట్ హియర్ ఇట్ ఈస్ పబ్లిక్ నుంచి లోన్స్ని గ్యాదర్ చేయడం, డిపాజిట్ని గ్యాదర్ చేయడం అనేది సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రాసెస్ కంపేర్ టు లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, లోన్ ఫ్రమ్ బ్యాంక్. అంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అవుట్ సైడ్ నుంచి డబ్బులను తీసుకొచ్చుకోవడం లోపల బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ ఏంటిది? పబ్లిక్ నుంచి తెచ్చుకోవడం, లీగల్ ఫార్మాలిటీస్ తక్కువగా ఉండగలిగే ఒక బెనిఫిట్. ఓకే, ఇది డైరెక్ట్ త్రూ పబ్లిక్ డిపాజిట్. అంటే డైరెక్ట్గా పబ్లిక్ నుంచే అమౌంట్ని గ్యాదర్ చేసుకునే సిస్టమ్ని పబ్లిక్ డిపాజిట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మెరిట్స్. పబ్లిక్ డిపాజిట్ యొక్క మెరిట్ ఏంటి? సింపుల్, డు నాట్ రిస్ట్రిక్టివ్. అంటే పబ్లిక్ నుంచి ఫైనాన్స్ని గ్యాదర్ చేయడం, మనీని అక్వైర్ చేయడం లేదంటే ఫండ్స్ని అక్వైర్ చేయడం అనేది సింపుల్ ప్రాసెస్. దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఓన్లీ త్రూ రెగ్యులేట్ బై ఆర్బీఐ. ఆర్బీఐ రెగ్యులేట్ చేసింది కాబట్టి ఆర్బీఐ త్రూలోనే మనం డైరెక్ట్గా ఈజీగా లీగల్ ఫార్మాలిటీస్ తక్కువ ఉంటే వాళ్ళ నుంచి డబ్బులను గ్యాదర్ చేసుకోవచ్చు కంపెనీ. రిస్ట్రిక్షన్స్ అనేది తక్కువగా ఉంటాయి. నా కాస్ట్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ లెస్సర్ దెన్ ద బ్యాంక్ లోన్స్. అంటే పబ్లిక్ డిపాజిట్ల త్రూలో వచ్చినటువంటి మనీకి అయ్యే ఎక్స్పెండిచర్, అంటే దాన్ని కలెక్ట్ చేయడానికి అయ్యే ఎక్స్పెండిచర్, నెక్స్ట్ బ్యాంక్ లోన్ కలెక్ట్ చేయడానికి అయ్యే ఎక్స్పెండిచర్. అంటే బ్యాంక్ లోన్ త్రూగా మనీని కలెక్ట్ చేయొచ్చు, పబ్లిక్ త్రూలో కూడా డిపాజిట్లను కలెక్ట్ చేయొచ్చు, మనీని కలెక్ట్. ఇందులో దేనికి డబ్బులు ఖర్చు అవుతాయి? కాస్ట్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ ఇస్ లెస్సర్ దెన్, తక్కువ ఖర్చు అవుతాయి, తక్కువ కాస్ట్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ ఇది. నెక్స్ట్ నాట్ ఎనీ చార్జెస్. అవుట్ సైడ్ నుంచి పబ్లిక్ నుంచి మనము అమౌంట్ని గ్యాదర్ చేసేటప్పుడు ఎలాంటి అసెట్ను మనం చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మనం అవుట్ సైడ్ నుంచి తెస్తున్నాం కాబట్టి సమ్ టైమ్స్ మనం ఏదైనా అసెట్ మన దగ్గర మోటగేట్ చేయాలి, తాకట్టు పెట్టాలి, చార్జ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చార్జ్ చేయం. వై? బికాస్ మనం పబ్లిక్ డిపాజిట్స్ అనేటివి ఆర్బీఐ త్రూలో రెగ్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఇది కొంచెం బిలీవ్ చేయడానికి, నమ్మకానికి కొంచెం ఫేస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీనికి మనం ఏం చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ డిపాజిట్ త్రూలా మనము ఫైనాన్స్ గ్యాదర్ చేసేటువంటి క్యాండిడేట్కి ఎలాంటి ఓటింగ్ రైట్స్ ఉండవు.
కాబట్టి వాడు కంపెనీని కంట్రోల్ చేయలేడు. వై? బికాస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ ఈక్విటీ షేర్ హోల్డర్ కానీ సమ్ రూల్స్ ఆఫ్ ఎంఓఏ ఏఓఏ రూల్ ప్రకారం వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. బట్ హియర్ ఇట్ ఈస్ డు నాట్ ఎనీ హ్యావ్ ఓటింగ్ రైట్స్. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ డిపాజిట్లు అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి లోన్, వన్ టైప్ ఆఫ్ క్రెడిటార్ డిబెంచర్ హోల్డర్స్, కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఓటింగ్ రైట్స్ ఉండవు. కాబట్టి కంపెనీని డైరెక్టర్ని వీళ్ళు సెలెక్ట్ చేయరు, కంపెనీకి సంబంధించినటువంటి ఆపరేషన్ లోపల వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ మైనస్ ఏంటిది? డిఫికల్ట్ డిమెరిట్స్. నెంబర్ 1, న్యూ కంపెనీ కెనాట్, కొత్త కంపెనీలు న్యూ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ డిపాజిట్ త్రూలో ఫైనాన్స్ని గ్యాదర్ చేయలేవు. వై? బికాస్ అది ఉన్నదే న్యూ కంపెనీ కాబట్టి కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి డిక్లోజ్ కాదు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దే డు నాట్ ఇన్వెస్ట్ రెడీ. అంటే న్యూ కంపెనీకి ఇది బెటర్ చాయిస్ కాదు. నెక్స్ట్ పబ్లిక్ డు నాట్ రెస్పాన్స్. అంటే ఇంకోటి ఏంటి, పబ్లిక్ ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తారు, కంపెనీ అంటే లాస్ వచ్చే అవకాశం ఉంది, సో లాస్ వస్తే మనం పూర్తిగా లాస్ అవుతాం, మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా రాదని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా దేని త్రూలో పెడితే ఇన్వెస్ట్ చేస్తే డిబెంచర్ త్రూలా, లేదంటే ఈక్విటీ షేర్ త్రూలా, లేదంటే ప్రిఫరెన్స్ షేర్ త్రూలా పెడతారు. పబ్లిక్ డిపాజిట్ అనేది చాలా తక్కువ మందికి, సమ్ పీపుల్కి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది తెలుసు. పబ్లిక్ టోటల్గా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ డిఫికల్ట్ అండ్ లార్జ్. ఇదొకటి ప్రజల నుంచి, అవుట్ సైడ్ పీపుల్ నుంచి ఫైనాన్స్ని గ్యాదర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్తో కూడుకుంది. వై? బికాస్ కొంతమంది కాదుగా, చాలా మంది దగ్గర నుంచి, మోర్ దెన్ మెంబర్స్ నుంచి అమౌంట్ని గ్యాదర్ చేయాలి. కాబట్టి ఆ గ్యాదర్ చేసేది కొంచెం డిఫికల్ట్తో కూడుకుంది. వాళ్ళ అడ్రస్ కానీ, వాళ్ళ అమౌంట్ క్యాలిక్యులేషన్ కానీ, వాళ్ళ రీపేమెంట్ సిస్టమ్ కానీ ఇది ఒక డిఫికల్ట్గా ఉంటుంది. ఎనీవే ఇది కూడా వన్ ఆఫ్ ద అవుట్ సైడ్ సోర్స్. కంపెనీకి ఫైనాన్స్ అవసరం ఉంది అన్నప్పుడు షార్ట్ టర్మ్ లేదంటే మిడ్ టర్మ్ లోపల బిలో 3 years లోపల రీపేమెంట్ చేసుకోవడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద అవుట్ సోర్స్, కంపెనీ రన్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవుట్ సోర్స్. దీస్ ఆర్ ద ఫైనాన్సెస్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్సెస్, external sources of company. Okay, thank you.